గోంగూర రొయ్యలు వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసేసుకొని అలా అలా కలుపుకుంటూ మధ్యలో ఉల్లిపాయ ముక్క నంచుకుంటే ఆహా ఏమి రుచి అనిపిస్తుందండి. మరి తయారు చేసేసుకుందామా. 3 గుప్పెళ్ళ వరకు గోంగూర ఆకు తీసుకొని క్లీన్గా శుభ్రం చేసి బౌల్లోకి అయితే తీసేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు టొమాటో ముక్కని ఈ విధంగా వేసేసుకొని అరకప్పు నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత పప్పు కుత్తితో మెదిపేసి సైడ్కి ఉంచుకోండి. ఒలిచి పెట్టుకున్న 1/2 కిలో వరకు పచ్చి రొయ్యలు తీసుకోవాలి. బౌల్లోకి వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా బాగా ఉడికించుకుంటే రొయ్యల్లో నుంచి నీసు నీరంతా పోయి కర్రీ ఉడికేటప్పుడు మనకి ఎటువంటి నీసు వాసన రాకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దొరగా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు కారం అయితే పడుతుందండి. ఈ విధంగా కారం వేసిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టాలి. మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మెదిపి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసి ఒక 5 నిమిషాల వరకు మనం మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాసు వరకు నీళ్ళైతే వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మరగనిచ్చుకుంటే కూర దగ్గర పడుతుందండి. కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి కలిపేసుకోండి. వేడి వేడి అన్నంలోకి గోంగూర రొయ్యలు సూపర్ టేస్టీగా ఉంటుందండోయ్.